ప్రార్థన చేసుకుందాం. దైవాత్మారంభో నా తనువు నవ్రాలు మో దైవాత్మారమో నా తనువు నవ్రాలు మో నా జీవమంత నీతో నిండా చేరిసి పోమో నా జీవమంతయు నీతో నిండా చేరివసి పోమో. అలాగనే ఎవరు కళ్ళు తెరవద్దు. ఎంత చేపు మోకరించాలనుకున్నావు అంత చేపు మోకరించి. నువ్వు సింహాసనం ఎదురుగా ఉన్నావు, చాలా సమీపంగా ఉన్నారు ప్రభువారు, నీ దగ్గరలోనే ఉన్నారు. ఏమాత్రం నువ్వు అనాలోచనతో ఉండద్దు. నీకు ఎలా వస్తే అలా చేయ ప్రార్థన, ఇబ్బంది ఏం కాదు. నీ ప్రార్థన ఎలాగైనా సరే దేవుడు వింటాడు. నువ్వు మనమాలను పెట్టి ప్రార్థన చేయకూడదు, కానీ నీకు తెలిసింది ప్రార్థన చేయి. కానీ సిలువను చూపించు. సిలువనాథుడు మన మధ్యలో ఉన్నాడు, సిలువ దగ్గర మనం ఉన్నాము, సిలువలో క్షమాపణ ఉందని, అయ్యా మా అపరాధం క్షమించు తండ్రి అని ప్రార్థన మొదలెడదాం. మొదలెట్టి అయ్యా ఈ ప్రార్థన సాధనలోకి తండ్రి మన రోగులైన వారు వచ్చారయ్యా, బలహీనలు వచ్చారు తండ్రి, నిన్ను అడగాలని వచ్చారు ప్రభువా, నీ దగ్గర పొందుకోవాలని వచ్చారు తండ్రి. దయచేసి కార్యం చేయండి అయ్యా. ఏ వ్యాధితో వచ్చారో నాయన, పక్షపాతం వ్యాధి తండ్రి నువ్వు తీసేసావు తండ్రి. అయ్యా ఈరోజు పక్షపాత రోగాన్ని ముట్టండి, నీకు వందనము తండ్రి అని చేయాలి. స్త్రీల వ్యాధి ఉంది ప్రభా, స్త్రీలలో ఉన్న ఆ యొక్క పీసీఓడి ప్రాబ్లం ఉన్న తండ్రి, స్త్రీల వ్యాధి ఎటువంటి వ్యాధి అయినా సరే యేసు నామమునైనా మీరు తీసేయండి తండ్రి అని ప్రార్థించేయండి. అలాగనే గృహాలు కావాలని ఆశపడుతున్నారు ప్రభా. అయ్యా నువ్వు కట్టించలేదు, మేము కట్టించుకున్నాం ప్రభా, నువ్వు కట్టించండి తండ్రి అని నువ్వు ప్రార్థన చేస్తే ఆయన కట్టిస్తాడు. అలాగనే ఉద్యోగం లేని నిరుద్యోగులు ఉన్నారు ప్రభా, ఆయన నిరుద్యోగం తీసివేసి ఉపాధి కల్పించండి నాయనా. వారు పోషించేలాగా చేయండి తండ్రి. స్తోత్రములు అయ్యా. వివాహము కాని వారికి వివాహం కలిగించండి తండ్రి. అయ్యా వివాహం మీరు ఇచ్చినే తండ్రి వివాహం అవుతుంది. అయ్యా ఆ చెత్తవారు ఎక్కడ ఉన్నారో అని ప్రార్థించేది. గర్భము లేని వారినైనా గర్భము తెరిపించే దేవుడు అయ్యా. అయ్యా యెహోవా ఇచ్చు గర్భఫలము, యెహోవా ఇచ్చు ఫలము గర్భఫలము తండ్రి, నువ్వు ఇచ్చే బహుమానము. అయ్యా ఎవరైతే గర్భము లేదో తండ్రి, ఎవరైతే గర్భము కోసం ఆశపడుతున్నారో వారి గర్భం తెరిపించండి తండ్రి. స్తోత్రమన్నైనా అని ప్రార్థన చేయాలి. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయాలి. ప్రార్థన మొదలెడదాం. మొదటి ప్రార్థన అబ్రహాం చేస్తారు, అక్కడి నుంచి వరుసగా చేసుకుని వద్దాం. చేసిన ప్రార్థన ఈ స్వస్థత ప్రార్థనాలు తండ్రి, ప్రార్థనలో మొదలు అందరూ 3వ శనివారం తండ్రి, 2 శనివారాలు తండ్రి నీ కృపలో నీ దైవం చూపించావు తండ్రి. ఎందరో రోగులు తండ్రి 2 శనివారాలు వచ్చారు తండ్రి, 3వ శనివారం కూడా తండ్రి నీ కృప కోసం నీ దయ కోసం తండ్రి మేము వచ్చి ఉన్నాము తండ్రి. దేవా మా కోసం సిలువలో తండ్రి ఆనాడు 2020 సంవత్సరాల క్రితం తండ్రి రక్తాన్ని సిందించావు తండ్రి మా కోసం తండ్రి. దేవా 72 ముళ్ళ గల కిరీటం నీ శిరసును ధరింపు చేసుకున్నావు తండ్రి. దేవా 1008 కేజీలు సిలువ మోడు తండ్రి ఎరుసలేం నుంచి దేవా కక్షమనే తోట నుంచి ఎరుసలేము పొరవీధుల్లో తండ్రి గొల్గొతా కొండ వరకు 12 మైళ్ళు తండ్రి
మా కోసం తండ్రి సిలువ మోసి తండ్రి నీ రక్తాన్ని సిందించి తండ్రి మా పాపాలను మా శాపాలను తండ్రి ఆనాడు తీసివేసిన దేవా తండ్రి మా కోసం తండ్రి ఈనాడు కూడా తండ్రి పరిశుద్ధాత్మ తండ్రిగా తండ్రి మా శాపాలను మా దోషాలను మా రోగాలను తీసివేస్తున్న దేవా నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి తండ్రి నీ మందిరానికి తండ్రి నీ ప్రార్థనాశాలకు తండ్రి దేవా ఎందరో తండ్రి నీ విశ్వాసులు వచ్చారు తండ్రి దేవా తండ్రి వ్యాధులతోనూ రోగములతోనూ వచ్చారు తండ్రి పక్షవాయువుతో వచ్చారు తండ్రి నువ్వు స్వస్థపరుస్తావని ఆశతో తండ్రి దేవా అలాగే తండ్రి దేవా గర్భఫలం గురించి వచ్చారు దేవా ఆ గర్భఫలాన్ని తండ్రి దయచేయండి తండ్రి దేవాది దేవా ఆనాడు తండ్రి అన్నాకు తండ్రి గర్భఫలం దేవా తండ్రి ఆ ఆశతోనే తండ్రి నీ బైబిల్లో నీ వాక్యం చదివి నమ్మి వచ్చారు తండ్రి వారికి గర్భఫలాన్ని దయచేయండి తండ్రి దేవా యేసయ్య అలాగే తండ్రి తండ్రి 38 సంవత్సరాలు తండ్రి బెస్తాకోనేటి వద్ద పడి ఉన్న రోగి తండ్రి 32 సంవత్సరాలు తండ్రి లేచి ఉన్నాడు తండ్రి దేవా నువ్వు వచ్చి కార్యం చేస్తావని విశ్వాసంతో ఉన్నాడు తండ్రి అటువంటి విశ్వాసంతో తండ్రి ఆ విశ్వాసాన్ని తండ్రి మమ్ము చేయగలరు నమ్మకంతో తండ్రి నువ్వు బెస్తాకోనేటి దగ్గరికి వచ్చి తండ్రి నువ్వు నడవగలవా నీ పరుపు సర్దుకొని పరిగెత్తవనగానే తండ్రి దేవా పరుపు సర్దుకొని తండ్రి పరిగెట్టేటువంటి స్వస్థత కలుగుతుంది దేవా నీకు స్తోత్రం తండ్రి దేవా మా పాపాలను మా శాపాలను తీసివేసే దేవా సిలువలో నీ రక్తం చిందించావు తండ్రి సిలువలో నీ రక్తం చిందించి మాకు శక్తిని ఇచ్చావు తండ్రి అలాగే మాకు రోజు ఇచ్చావు తండ్రి స్వస్థత కలుగజేస్తున్నావు తండ్రి దేవా నీ పవిత్రమైన రక్తంతో తండ్రి మమ్మల్ని కలిగజేసావు తండ్రి దేవా అలాగే తండ్రి తండ్రి స్త్రీల వ్యాధులతో బాధపడుతున్నారు తండ్రి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీలు అందరూ తండ్రి అలాగే పీసీడీ ఓడితో తండ్రి బాధపడుతున్న బిడ్డ తండ్రి అలాగే గర్భఫలం గురించి బాధపడుతున్న బిడ్డ తండ్రి దేవా బిడ్డలు దయచేయండి తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేశారు తండ్రి గృహాలు సమకూర్చారు తండ్రి దేవా ఆకాశ పక్షులకు అక్కడకు తండ్రి బరువులు ఇచ్చావు తండ్రి నిన్ను నమ్ముకుని నీ విశ్వాసం నీ బిడ్డలకు తండ్రి గృహములు లేనివారుగా ఉన్నావు తండ్రి గృహాలు దయచేయండి తండ్రి 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 వివాహం దయచేయండి తండ్రి తండ్రి ఎందరో ఆడపిల్లల తండ్రి తండ్రి వయసు అయిపోయినారు తండ్రి ఇంకా వివాహాలు అవ్వలేదు తండ్రి తండ్రి తల్లిదండ్రులు చేసిన పాపం ఆడు చేసిన పాపం తెలియదు తండ్రి నీ మందిరానికి వచ్చి నీకు మొరపెట్టగా తండ్రి వారికి ఘనమైన వివాహాలు జరిపించండి తండ్రి దేవా అలాగే తండ్రి ఎందరో ఉద్యోగులు తండ్రి నిరుద్యోగులు తండ్రి దేవా చదువుకొని తండ్రి సంవత్సరాలుగా ఉంటున్నారు తండ్రి ఏ పని లేకుండా తండ్రి వాళ్ళని తండ్రి చక్కని ఉద్యోగాలు ఇవ్వండి తండ్రి గవర్నమెంట్ ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు తండ్రి ఏ పెట్టిలో ఖాళీగా ఉంచకండి తండ్రి దేవా చదువుకొని పెట్టిన ఖాళీగా ఉంచితే తండ్రి ఈ లోకంలో పాపం తిరిగిపోతుంది తండ్రి అటువంటి బిడ్డలు తండ్రి చక్కని ఉద్యోగం చేయండి తండ్రి వాళ్ళని మార్గం వైపు నడిపించండి తండ్రి దేవా నీవే దేవుడు అన్నావు తండ్రి నేను తప్ప వేరే దేవుడు లేడని చెప్పావు తండ్రి దేవా నిన్నే స్థిస్తున్నావు తండ్రి మాకు నీవే దేవుడు తండ్రి దేవా అలాగే తండ్రి యాజకం దీవించండి తండ్రి చక్కని సువార్తను అందించడానికి తండ్రి ఏ ప్రాంతం అయితే తండ్రి సువార్త అంతో లేదో తండ్రి ఆ ప్రాంతానికి వెళ్ళి చక్కని సువార్త అందించండి దేవా అలాగే తండ్రి దేశాన్ని ఎరుగుల వారికి ఎందరో ఉన్నారు తండ్రి వారందరూ తండ్రి నిన్ను తెలుసుకునే విధంగా వారికి తండ్రి స్వాత ద్వారా తండ్రి నీ వాక్యం ద్వారా తండ్రి నీ మందిరానికి నడిచే భాగ్యం తండ్రి అలాగే నువ్వు ఏర్పరచుకున్న ఈ రంగంపేటలో తండ్రి నీ ప్రార్థనా స్థలంలో తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేయండి తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేసి తండ్రి ఈ మందిరం రంగంపేట మందిరంలో నేను ఉన్నాను రండి నీకు స్వస్థత కలగజేస్తాను అని తండ్రి మీరు మరొక్కసారి తండ్రి స్వస్థత కార్యాలు చేయండి తండ్రి ఎన్నో అద్భుత కార్యాలు చేయండి తండ్రి ప్రతి వారం తండ్రి నీ ఆశీర్వాదం భోజనం ద్వారా తండ్రి వాటిలో ఉన్న అనారోగ్యాన్ని వాటిలో ఉన్న తండ్రి బలహీనత తీసివేయండి తండ్రి అలాగే తండ్రి ఈ లోకంలో తండ్రి కరోనా తరుడే తండ్రి జనాలను పట్టుకుని పీడిస్తుంది తండ్రి దేవా ఆ కరోనా నుంచి తండ్రి జనాలను రక్షించండి తండ్రి
నీ బిడ్డను రక్షించండి తండ్రి, నీ బిడ్డలను కుటుంబాన్ని రక్షించండి దేవా. అలాగే తండ్రి అధికారులను రక్షించండి తండ్రి. దేవా దేవాది దేవా నీకు స్వార్థ, నీ స్వార్థ ఎక్కడైతే అందలేదు తండ్రి అక్కడికి నీ స్వార్థను అందించండి దేవా. మిమ్మల్ని ప్రతి ఒక్కరూ తెలుసుకునే భాగ్యాన్ని కలగజేయండి దేవా. ఈ మందిరానికి వచ్చిన ప్రతి విశ్వాసిని, ప్రతి బిడ్డను దీవించండి తండ్రి. ఈ రంగంపేట సంఘాన్ని దీవించండి, ఆశీర్వించండి తండ్రి. తండ్రి మీరు తండ్రి ఈ ప్రాంతంలో ఏ అంశాల గురించి ప్రార్థన చేశారో తండ్రి, ప్రతి అంశాన్ని తండ్రి మీరు వింటున్నారు తండ్రి. నీ శివుడు మందం కాదు తండ్రి, నీ చేతుల కోసం కాదు తండ్రి, ప్రతి ప్రార్థన ఆలకిస్తున్నారు దేవా. అలాగే తండ్రి ఈ మొదటి ప్రార్థన, ఈ చిన్న ప్రార్థన ఆలకించి తండ్రి దేవా. తండ్రి ఏ హంసంతో ఏ బిడ్డ వచ్చాడు తండ్రి, ఆ హంసాన్ని నెరవేర్చండి తండ్రి దేవా. ఈ శివారు ఈ చిన్న ప్రార్థన ఆలకించి తండ్రి. ఆమేన్. గొప్పగానైనా నీ కుమారుడు చేసిన ప్రార్థన ఆలకించాలి తండ్రి. దీనుడుగానైనా నీ పాదాలు పట్టుకునైనా నీ కుమారుడు చేసిన ప్రార్థన, మొదటి ప్రార్థనను అంగీకరించావు తండ్రి, నీ స్తోత్రం. రెండవ ప్రార్థన పిలుచున్నాం ప్రభువా, నీ కృప చూపించండి, నీ ఆత్మను అందించండి. పరిశుద్ధాత్మ దేవుడా వారి మీద కుమ్మరించండి, వారితో మాట్లాడించండి అయ్యా. ప్రార్థన వారు ఇవ్వండి తండ్రి, నీతో మాట్లాడే శక్తిని కలిగించండి అయ్యా. నీ స్తోత్రపడుతుంది అయినా ప్రార్థనకి ఎరగని వారు బిడ్డలు తండ్రి, ప్రభు చూపించండి అయ్యా, సహాయం చేయండి. ఎవరు కళ్ళు తెరవద్దు, ఎవరు కళ్ళు తెరవద్దు, ప్రార్థనని ఉందాం, మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు ప్రార్థనలో ఉందాం. నీ ప్రార్థన ప్రభువారు చూస్తున్నారు. పరలోకమంతా నీ వైపే చూస్తుంది, పరలోకం కదులుతుంది. నీ ప్రార్థనకి, నీ అంశములు నెరవేర్చడానికి ప్రభువారే దిగివచ్చి ఈ యొక్క కార్యము చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రెండవ ప్రార్థనకు వెళ్దాం. రెండవ ప్రార్థన చేయండి సారా గారు. వేల దేవతలతో కొనియాడబడుచున్న దేవాది దేవ, సర్వోన్నతుడ, మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, కుమార పరిశుద్ధ దేవ, నీకే స్తుతులు స్తోత్రములు తండ్రి, మహోన్నతుడ. ఇదిగో ప్రభా, ఈ దినము తండ్రి 3వ శనివారం 7 శనివారం అంశ ప్రార్థనగా పెట్టుకుని వచ్చిన మమ్మల్ని ప్రభా, నీ బిడ్డలైన వారిని ప్రభా నాయన నీ సిలువ చెంతకు వచ్చామయ్యా. నీ సిలువలో రక్షణ ఉన్నదయ్యా, సిలువలో విమోచన ఉంది తండ్రి, సిలువలో క్షమాపణ ఉంది ప్రభా. అయ్యా యేసయ్యా, మహోన్నతుడా, నీవు పరిశుద్ధుడు అయిన దేవునివు ప్రభా. నీ పాదాలు చెంత నీ సిలువ చెంతను ప్రభా. అయ్యా నా కొరకు మా కొరకు ప్రభా, కలవరి కొండ పైన ప్రభా 2022 సంవత్సరముల క్రితమే ప్రభా మా కొరకు తండ్రి సిలువయాగమైన దేవాది దేవా, మహోన్నతుడా, నీకే లెక్కలేని స్తుతులు స్తోత్రములు తండ్రి. అయ్యా ఇదిగో ప్రభా నాయన నీ బిడ్డలైన వారు ప్రభా, ఇదిగో తండ్రి రంగంపేట మండలంలో తండ్రి నీవు ఏర్పాటు చేసుకున్న ప్రార్థనాశాల తండ్రి, మహోన్నతుడా, ఇక్కడికి వచ్చిన వారి బిడ్డలను ఎందరినీ తండ్రి నాయన ఉత్తి చేతులతో పంపించనన్నావు కదా ప్రభా. ఎందరో ప్రభా వ్యాధులతో తండ్రి, రోగములతో ప్రభా, అప్పుల ఊపులతో తండ్రి నాయన వ్యాధులతో తండ్రి వచ్చాము ప్రభా. ఇదిగో ప్రభా నాయన నీవు తండ్రి వాగ్దానం ఇచ్చావు ప్రభా. యాకోబు దేవుడికి, ఇస్సాకు దేవుడికి, అబ్రహాము దేవుడికి వాగ్దానం ఇచ్చిన దేవుడు ప్రభా. ఆ వాగ్దానమును నమ్మి తండ్రి నీ పాదాల చెందుకు వచ్చామయ్యా. నీ బిడ్డలైన వారు ప్రభా. ఇదిగో ప్రభా నాయన ఎందరో ప్రభా పక్షవాయువుతో బాధపడుతున్నారయ్యా. ఇదిగో ప్రభా నాడు బెదస్తా కోనేరు వద్ద పడి ఉన్న రోగిని తండ్రి నీవు వచ్చి ముట్టగా ప్రభా నాయన నీ పరుగెత్తుకుని పరిగెత్తు అన్నావు ప్రభా. ఆయన దిక్కున లేచి ప్రభా గంతులు వేస్తూ ప్రభా నాయన ఆనందముతో తండ్రి ఎలాగ పరిగెత్తారో ప్రభా, అటువంటి వారిని ప్రభా ఎందరో వ్యాధిగ్రస్తులు పక్షవాయుతో ప్రభా చెప్పుకోలేని వ్యాధులతో తండ్రి వచ్చిన వారు ఉన్నారు ప్రభా. వారందరినీ ఒక్కసారి కనికరించవా తండ్రి, కృప చూపించవా దేవా. మహోన్నతుడా, సిలువనాథుడా, ఈ పరిశుద్ధమైన హస్తములతో తండ్రి మా కొరకు గాయమైన హస్తములతో తండ్రి ముట్టవా తండ్రి. ఒక్కసారి అయినా కనికరించవా ప్రభా. నీ బిడ్డలైన వారు ప్రభా. ఇదిగో ప్రభా నాయన ఎందరో గృహాలు లేక ప్రభా నాయన ఎందరో గృహాలు లేక బాధపడుచున్నారు ప్రభా. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల ఆయన కట్టిన వారు
ప్రయాసం వ్యర్థమే అన్నావు కదా ప్రభా నాయన. అవును ప్రభా, నీవు కట్టిస్తేనే కదా ప్రభా, నీ కృప చూపిస్తేనే కదా తండ్రి, నీ దయ ఉంటేనే కదా ప్రభా ఈ లోకంలో మేము ఏమైనా నడవగలమన్నా తండ్రి. ఆయన ఏ పని చేయాలని నీ దయ నీ కృప ఉంటేనే కదా తండ్రి. అటువంటి కృప దయచేవా తండ్రి. ఇంకో తండ్రి, ఎందరో అప్పుల ఊపిలో ప్రభా ఊరికిపోయారయ్యా తండ్రి. వారిని లేవనెత్తే దేవుడు కదా నాయన. ఒక్కసారి కృప చూపించవా తండ్రి, దయ చూపించవా ప్రభా. ఈ శాలలో వచ్చిన వారందరిపైన నీ కరుణ చూపించవా తండ్రి. అయ్యా తండ్రి నాయన, అంతో తండ్రి, గర్భఫలం యెహోవా ఇచ్చిన బహుమానం అన్నావు కదా ప్రభా. వాగ్దానం ఇచ్చిన దేవుడు కదా తండ్రి. నాయన నీవు ఇవ్వకపోతే ప్రభా నాయన బిడ్డలు లేకపోతే ఎంత వేదనో ప్రభా ఈ లోకంలో ప్రభా నాయన. ఎందరో నాయన అవమానములు పడాలి కదా ప్రభా, ఎన్నో చింతలు కదా ప్రభా. అయ్యా అన్నా ప్రార్థన ఆలకించావు కదా ప్రభా. ఒక్కసారి కరుణించవా తండ్రి. ఆ బిడ్డలు లేని వారికి బిడ్డలను దయచేయవా తండ్రి. నీ చిత్తమైతేనే ప్రభా, నీకు చిత్తమైతే నీ ఇష్టమైతేనే తండ్రి. ఇదిగో ప్రభా నాయన, ఎందరో యవ్వనస్తులు బిడ్డలు ప్రభా నాయన ఉద్యోగాలు లేక ప్రభా ఎందరో బాధపడుచున్నారయ్యా. ఇదిగో ప్రభా నాయన, నీ పనిలో ఉంటూనే ప్రభా ఇదిగో ప్రభా ఉద్యోగములు చేసుకోవాలి కదా ప్రభా. బిడ్డలైన వారికి ఉద్యోగం దయచేవా తండ్రి. మహోన్నతుడా, ఇదిగో ప్రభా ఎందరో స్త్రీల వ్యాధులతో ప్రభా ఇదిగో తండ్రి PCD వారిలో నాయన ఎన్నో వ్యాధులు నాయన, చెప్పుకోలేని వ్యాధులు ప్రభా. అయ్యా బిడ్డలైన వారిని కనికరించవా తండ్రి. ముట్టవా ప్రభా. ఎందరు ప్రభా ప్రాబ్లంతో వచ్చారో ప్రభా ఇదిగో ప్రభా అంశములు పెట్టుకున్నావు ప్రభా. ఇదిగో ప్రభా నాయన, ప్రతి అంశమును నెరవేర్చిన దేవుడు కదా ప్రభా నాయన. యేసయ్యా ఒక్కసారి కరుణించవా తండ్రి, కృప చూపించవా ప్రభా. ఇదిగో ప్రభా వివాహములు జరగలేక ప్రభా ఎందరో బిడ్డలు ప్రభా నాయన, మా జన్మంతో చేసిన పాపములు అపరాధములు క్షమించావు ప్రభా. ఒక్కసారి కనికరం చూపించవా తండ్రి, కృప చూపించవా ప్రభా. ఆయన నీవు ఎక్కడ సిద్ధపరిచావో తండ్రి ఆ బిడ్డలు ప్రభా నీవే తండ్రి కనపరచు తండ్రి. మాట్లాడు ప్రభా నాయన దర్శనంలో చూపించండి ప్రభా. ఒక్కసారి కనికరం చూపించు తండ్రి. ఇదిగో ప్రభా అందరూ ఉన్నారు, ముసలి వారు వచ్చారు ప్రభా. వారు తండ్రి నడవలేని స్థితిలో కూడా తండ్రి యేసయ్య మాట వినడానికి ప్రభా ఎంతో ప్రయాసపడి వచ్చారు ప్రభా. వారిని నాయన, వారిలో ఏ బలహీనత ఉందో ప్రభా ఒక్కసారి కనికరించి తీసివేయవా తండ్రి. ఇదిగో ప్రభా ఈ రంగంపేట మండలంలో తండ్రి చుట్టుపక్కల ఉన్న వారి పట్ల ప్రభా నీ కనికరం ఉంచండి దయ్యా, నీ దయ ఉంచండి ప్రభా. ఎందరూ రక్షణ లేరో ప్రభా, అయినా రక్షణ లేని వారు ప్రభా వారందరినీ కనికరించి రక్షణ మార్గంలో నడిపించండి ప్రభా. నీ మాట ద్వారానే ప్రభా, నీ వాక్యం ద్వారానే తండ్రి. ఇదిగో ప్రభా ఈ రంగంపేట మండలంలో ప్రభా ఈ సిలువను ఎత్తుకుని ప్రభా ఈ సువార్తను ప్రభా ప్రకటించడానికి దైవజనుల్ని ఏర్పాటు చేసుకునే విధానమును బట్టి ప్రభా నాయన నిన్ను పాదాలు పట్టుకుని అడుగుచున్నాను ప్రభా. ఇదిగో ప్రభా 100 కూటములు ప్రభా నీ కృపలో నీ చిత్తములో జరిగించమని ప్రభా నాయన. ఇక్కడ వచ్చిన వారందరి ప్రార్థనలు ఆలకించమని, సంఘం ప్రార్థనగా సంఖ్యలు విడిపోయినని సెలవిచ్చిన మహోన్నతుడా నీకే స్తుతులు తండ్రి. ఈ చిన్న ప్రార్థన ప్రభా ఏమైనా అంశములు మరిచి ఉంటే ప్రభా వాటిని నీ జ్ఞాపకం చేసుకోమని ప్రభా ఈ చిన్న ప్రార్థన యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. అయ్యా నీ వందనము నాయనా. ప్రార్థనలు రాని వారికి నైనా ప్రార్థన నేర్పుతున్న దేవా నీ వందనములు. నీ పాదాలు నమస్కారం. పరిశుద్ధాత్మ దేవుడా, వారి మీదనైనా వారిలో మీరుండి నాయనా వారితో మాట్లాడుతున్న దేవా నీ వందనమునైనా. నీ పాదాలు నమస్కారం తండ్రి. నీ బిడ్డలైన వారికి నాయనా మీరు వారిలో ఉండి వారితో మాట్లాడుచున్న దేవా నీ వందనము తండ్రి. రెండో ప్రార్థన చేసిన ప్రార్థన ఆలకించానైనా, ఎంతోనైనా ఆసక్తులు చేసిన ప్రార్థన, ఎన్నో అంశములు పెట్టుకున్న ప్రార్థన తండ్రి మీరు విన్నారు తండ్రి. మీరు సహాయం చేస్తున్న దేవా వందనములు. మీరు కొంచెం కూర్చోబెట్టండి, సహాయం చేయండి తండ్రి. ఎవరైనా మూడో ప్రార్థనకు పిలుచున్నాం ప్రభా, మూడో ప్రార్థన జరిపించుకోండి తండ్రి. స్తోత్రములు. ఎవరు కళ్ళు తెరవద్దు, కన్నీళ్లతో ప్రార్థన చేయండి. ప్రభువారు మన మధ్యలో ఉన్నారు. ప్రార్థనలు ఎక్కిపించాలి, ప్రార్థనలోనే ఉండాలి. ప్రభు నా ఎదురుగున్నారు, నా మాట ఆలకిస్తున్నారు. నా అంశం కోసమే కదా
నా వ్యాధి కోసమే కదా, నా బలహీనత కోసమే కదా చేస్తున్నాను ప్రార్థన, ఎంత గొప్ప ప్రార్థన అని నువ్వు ఆలోచిస్తుంటా నువ్వు ప్రార్థన చేయాలి. మూడో ప్రార్థన చేసుకుంటా. మూడో ప్రార్థన. తండ్రి అయ్యా, మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు తండ్రి. అయినా ఏ పాటి వారు తండ్రి, మేము అంతలో కనబడి ఇంతలో మాయమైపోయి ఆవిరి వంటి బ్రతుకు తండ్రి. నాయన ఏ పాటి వారు తండ్రి, నాయన మీ చెంతకు వచ్చాం తండ్రి. నాయన మేము పాపులు ప్రభువా, మా పాపాల కోసం నీవు నలిగిపోయావు తండ్రి. నీకు వందనాలు తండ్రి. ఆ సిలువలో ప్రభువా ఎన్నో శ్రమలు భరించావు తండ్రి. నీ అమూల్యమైన రక్తం మాపై చిందించారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. నీ సిలువ దగ్గరికి వచ్చాం ప్రభు, మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మా పాపాలను క్షమించండి తండ్రి. నీ రక్తపు దారులతో తండ్రి మమ్మల్ని కడిగినందుకు మీకు వందనాలు తండ్రి. అయినా మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన మా పాపాలను క్షమించండి తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చిందో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి వివాహం కాని బిడ్డలు ఉన్నారు ప్రభువా, తండ్రి వివాహాలు జరిగించండి తండ్రి. గర్భఫలం లేని బిడ్డలు ఉన్నారు ప్రభువా, తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానం అన్నారు తండ్రి. ప్రభువా గర్భఫలాలు తెరవండి ప్రభువా. తండ్రి ఈ శాలలో ఎన్నో అద్భుత కార్యములు జరిగిస్తున్నందుకు మీకు వందనాలు తండ్రి. శాలను అభివృద్ధి పరచండి తండ్రి. రావాలనుకుని మానేస్తున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సాతాన్ని తొలగించండి తండ్రి. ఆయన సాతాను అడ్డుపడుతుందేమో ప్రభువా, సాతాన్ని తొలగించండి తండ్రి. జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీవంటే ఎరగని బిడ్డలున్నారు ప్రభువా, నీవంటే ఏంటో తెలియని బిడ్డలున్నారు ప్రభువా. నీ సన్నిధానానికి నడిపించుకోండి ప్రభువా. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఏ బిడ్డ ఏ అవసరతతో వచ్చిందో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తండ్రి పక్షవాతంతో బాధపడిచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఒక్కసారి స్వస్థపరచండి తండ్రి. ఆయన స్త్రీలు వ్యాధితో బాధపడిచిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ వస్త్రములు ముట్టగానే ప్రభువా స్వస్థపడిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఆయన స్త్రీలు వ్యాధితో బాధపడిచిన బిడ్డను స్వస్థపరచండి తండ్రి. నేను గృహం లేని బిడ్డలు ఉన్నారు ప్రభువా, గృహాలు కట్టించండి ప్రభువా. నీ అనుగ్రహం లేనిది ఏ కార్యక్రమం కూడా జరగదు ప్రభువా. నీ హస్తం మాపై లేనిది ఏది జరగదు ప్రభువా. నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. సహాయం చేయండి తండ్రి. వివాహాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. వివాహాలు జరిగించండి తండ్రి. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. చదువుకుని ప్రభువా ఖాళీగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఎంత ఆశతో ఉంటారో ప్రభువా బిడ్డలు ప్రభువా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని ప్రభువా వారు చదువుకున్న చదువుకి న్యాయం జరిగించండి ప్రభువా. ఆయన ప్రతి బిడ్డని ప్రభువా జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఏ బిడ్డ ఏ అవసరతతో ప్రభువా ఈ సన్నిధానంలో అడుగు పెడుతుందో ప్రభువా వారి కార్యం జరిగేలా ప్రభువా సహాయం చేయండి తండ్రి. ఏ బిడ్డ నిరాశ పడకూడదు ప్రభువా. అప్పులు బాధలతో వస్తున్నారు ప్రభువా, ఎంతో కన్నీటితో ప్రభువా నీ సన్నిధానంకి వస్తున్నారు ప్రభువా. సంతోషంగా ప్రభువా బిడ్డలు పంపించండి ప్రభువా. అయినా నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు తండ్రి. సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభువా. నీ సన్నిధానంలో ప్రభువా సాక్షులుగా నిలబెట్టుకోండి ప్రభువా. ఏ బిడ్డని విడిచిపెట్టవద్దు యేసయ్యా. నీకు వందనాలు తండ్రి. మారు మనసు లేని బిడ్డలు ఉన్నారు ప్రభువా, జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. తాగుబోతులు ఉన్నారు ప్రభువా, మార్చండి ప్రభువా. అయినా నిరుద్యోగం జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని ఈ చిన్న ప్రార్థన నీ సన్నిధానం చేర్చుకోమని త్వరగా రాన్న ప్రభు పాదాలు పట్టి అడిచినాను తండ్రి. ఆయన మూడో ప్రార్థన నాయన మీరు ఆలకించి ఉన్నారు నాయన. అంత గొప్ప దేవుడు అయ్యా నాయన. మీకు సమీపంగానే మేము అడుగుతున్నాం తండ్రి. మీరు సమీపంగా ఉన్నప్పుడు నన్ను ఎదుగుడి అని సెలవించు నాయన. నీ బిడ్డలైన వారి తండ్రి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో ప్రార్థిస్తున్నారయ్యా. కృప చూపించండి ఆయన. సిలువలో శక్తి ఉన్నది, సిలువలో విమోచన ఉన్నది, సిలువలో క్షమాపణ ఉన్నది, సిలువలో స్వస్థతని సెలవించున్నాయి. ఆ సిలువు దగ్గరికి వచ్చారు ఆయన. చేయండి అయ్యా, ఈ కార్యం చేయండి ప్రభు. బిడ్డల ఆశ నెరవేర్చండి. మరణ వినండి ప్రభు. నాలుగో ప్రార్థన అయ్యా మీరు వినండి. మీ చెవులు మందంగా లేవు నాయన. వారి ప్రార్థన ఆలకించండి. క్షమాపణ అడిగి దేవుని అడుగుతాం. నాలుగో ప్రార్థన.
పరిశుద్ధుడ మహోన్నతుడ సర్వాధికారి సర్వోన్నతుడ తండ్రి ప్రభు శిల్పనాథ జీవనాథ తండ్రి ప్రభు నీ మహోన్నతమైన ఘనమైన నామములకు దేవా ప్రభు లెక్కించలేని స్థుతులు స్తోత్రంలో తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఏ పాటి వారము ఈ నోటితో తండ్రి ఈ నామాన్ని పలకడానికి కూడా అర్హత లేనటువంటి వారము తండ్రి ప్రభు సజీవంగా తండ్రి ప్రభు ఈ దినమున తండ్రి సన్నిధానంలో మమ్మల్ని నిలవబెట్టినటువంటి దేవానికి స్థుతులు స్తోత్రంలో దేవా ప్రభు పాపులమైన మా కొరకు తండ్రి ప్రభు మా పాపములు మీ మీద వేసుకుని తండ్రి ప్రభు సిలువ రానిపై భూమికి ఆకాశానికి ప్రతి వేలాది తండ్రి ప్రభు మా కొరకు సిలువలో బలియాగమైన దేవా తండ్రి ఏమిచ్చి నీరును తీర్చుకోగలరు దేవా ప్రభు స్తోత్రము స్థుతులు తండ్రి ప్రభు ఇదిగో తండ్రి నీవు ఏర్పాటు చేసి నీ ప్రార్థనా మందిరం బట్టి నీకు వందనములు స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభు ఇదిగో తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభు ఏ అంశంతో పెట్టుకుని వచ్చారో తండ్రి ప్రభు ప్రతి బిడ్డ ప్రార్థన ఆలకించున్న దేవానికి స్తోత్రము తండ్రి ప్రభు తండ్రి అడిగిన వాటి కంటేను తండ్రి ప్రభు ఊహించిన వాటి కంటేను తండ్రి ప్రభు గొప్ప కార్యములు చేసిన దేవుడవు తండ్రి ప్రభు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడిని చెప్పిన దేవా ప్రభు మాకు చేసిన ప్రతి వాగ్దానం నెరవేర్చబోచున్న దేవానికి స్తోత్రములు తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఎంతో మంది తండ్రి ప్రభు పక్షవాతపు రోగులు తండ్రి ప్రభు ఇచ్చే స్వస్థత కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభు 38 ఏళ్ళుగా కోనేటి వద్ద పడి ఉన్న తండ్రి పక్షవాతపు రోగులు తండ్రి ప్రభు పరిపెత్తుకుని చెప్పిన దేవానికి స్తోత్రము స్థుతులు తండ్రి ప్రభు నీ చిత్తమైతే తండ్రి ప్రభు ప్రతి ఒక రోగిని స్వస్థపరిచము తండ్రి ప్రభు తండ్రి ఎంతో మంది తండ్రి స్త్రీల వ్యాధులతో తండ్రి PCODలతో తండ్రి ప్రభు బాధపడుచున్నారు తండ్రి ప్రభు రక్తస్రావ స్త్రీని తండ్రి ప్రభు నీ వస్త్రపు చెంగు పుట్టగానే స్వస్థపరిచిన విధముగా దేవా ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు స్వస్థతను కలిగించము దేవా ప్రభు ఇదిగో తండ్రి ఎంతో మంది గర్భఫలము కోసం ఎదురు చూస్తున్నారు తండ్రి గర్భఫలం యెహోవా ఇచ్చే బహుమానం అన్నావు తండ్రి ప్రభు నీవు ఇచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను తండ్రి ప్రభు జ్ఞాపకం చేసుకొని తండ్రి ప్రభు మరి ప్రార్థనకు తండ్రి ప్రభు సమాధానమును దయచేయము తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఎంతో మంది గృహాల కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభు ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు గృహాలను దయచేయము తండ్రి ప్రభు ఎంతో మంది తండ్రి ప్రభు నిరుద్యోగులుగా ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి ప్రభు జ్ఞానమును దయచేసి తండ్రి ప్రభు ఉద్యోగమును దయచేయము దేవా ప్రభు తండ్రి ఇది ఎంతో మంది తండ్రి చెడు వ్యసనాలకు బానిసలైపోయి తండ్రి ప్రభు ఊబిలో పడిపోయి తండ్రి ప్రభు ఈ నామ దూరముగా వెళ్ళిపోతున్నారు తండ్రి ప్రభు తప్పిపోయిన కుమార్ని వెతికి రక్షించిన విధముగా తండ్రి ప్రభు ప్రతి బిడ్డను తండ్రి ప్రభు తండ్రి వెతికి రక్షించుకున్నారు తండ్రి ప్రభు నిన్ను తెలుసుకునే విధముగా దీవించమని అడుగుతున్నాను తండ్రి ప్రభు ఇదిగో తండ్రి ఎంతో మంది వివాహం కొరకు ఎదురు చూస్తున్నారు తండ్రి ప్రభు మా జీవితముల పట్ల ప్రభు నీ చిత్తం మాత్రమే జరిగించము తండ్రి ప్రభు నీ చిత్తం ఏమైందో తండ్రి ప్రతి బిడ్డ పట్ల నీ చిత్రాన్ని నెరవేర్చము తండ్రి ప్రభు దేవానికి స్తోత్రము స్థుతులు తండ్రి ప్రభు ఇదిగో విడిచిన ప్రతి ప్రార్థనను ఆలకించుకొని ప్రతి అంశమును తండ్రి ప్రభు నెరవేర్చమని ఈ ప్రార్థన మందిరంలోకి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభు దీవించమని ఎంతో మందిని తండ్రి ప్రభు ఈ ప్రార్థన మందిరంలో తండ్రి ప్రతి అంశ ప్రార్థన నెరవేర్చి సాక్షులుగా నిలబెట్టుకోవచ్చిన దేవానికి స్థుతులు స్తోత్రములు తండ్రి ప్రభు ఈ చిన్ని ప్రార్థన తండ్రి ప్రభు దీనాన్ని ప్రార్థన నీ పాదాల చెందుకు చేర్చుకోమని దేవా ప్రభు యేసు నామములో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమేన్. మహోన్నతుడా తండ్రి యవనస్తురాలు బిడ్డ అయ్యా నీ పాదాల దగ్గర అడుగుచుంటుంది నువ్వు అంగీకరించావు 4వ ప్రార్థన నువ్వు అంగీకరించున్నావు తండ్రి ఆ బిడ్డ చేసిన ప్రార్థన ప్రభువా అయినా నీకు అంగీకారంగా ఉన్నది ప్రభువా నీకు వందనములు నీకు ఇంపైన వాసనగా ఉన్నదయ్యా నీకు వందనములు అదిగో నాయనా 5వ ప్రార్థనకు వివరించున్నాం తండ్రి ఎవరైతే నాయనా స్త్రీల వ్యాధులతో అయ్యా గర్భంబ ఫలం లేని వారు నాయన అయ్యో తండ్రి గృహాలు లేని వారికి తండ్రి ఎన్నో అవసరం ప్రభు వృద్ధులు ఉన్నారు ప్రభు బలహీనల తండ్రి బలపరచండి అయ్యా మూల సంఖ్య వ్యాధులతో ఉన్నారు వ్యాధులు తగ్గించండి అయ్యా ఈ స్తోత్రం ప్రతి మూలుగులు సరిచేసి దేవుడు సహాయం చేయండి ఈ సాల నింపివేయండి ఆయన చాలా చుట్టూ ఉన్న ప్రజలను రక్షణగా నడిపించండి సహాయం చేయండి స్తోత్రము మీ పాదాల పట్టుకుని నడుచున్నాను తండ్రి అయ్యా 5వ ప్రార్థన వెళుతుండగా ఆయన ఎవరు ప్రార్థన చేసుకుంటాం ఎవరు కళ్ళు తెరవద్దు అత్యాసక్తితో ప్రార్థన చేయి కన్నీళ్లతో ప్రార్థన చేయి ఆయన రక్తంతో నేను కడిగి వేస్తున్నాడు దేవుడు నీ పాపంలో కడిగి వేసి నీ అంశం ఎంత గొప్ప సంగతి ఎంత ఆనందం నీకు హృదయానందముతో ఆనంద బాష్పరుదులు దేవుని దగ్గర కన్నీళ్ళు ఆనంద బాష్పరుదులు
ఈరోజు నువ్వు స్వస్థపరుస్తున్నావు. ఈరోజు నీ కార్యం చేయబోతున్నాడు దేవుడు. నీవు ఇక్కడి నుంచి కార్యము జరుగుతున్నాయి. దేవుడు నీ కార్యము జరగబోతున్నాడు. దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆకాశం నుంచి అయినా నువ్వు తొంగి చూస్తున్నావు. ఈ ఇంపైన వాసన ఎక్కడి నుంచి వస్తుంది? ఈ ప్రార్థన ఎక్కడి నుంచి? రంగంపేట బైబిల్ ప్రార్థన స్థానంలోంచి ఇంపైన వాసన వస్తుందని ఎంత ప్రభా నువ్వు ఎంత ఆనందపడుతున్నావు తండ్రి. అయ్యా కృప చూపించండి. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. మీరు ప్రార్థన చేయండి. అంశాలు ఎత్తండి. గృహాలు, వివాహాలు, ఉద్యోగాలు, పక్షపాతము, స్త్రీల వ్యాధులు, అనేకమైన సమస్యలతో ఉన్న వాళ్ళందరినీ దీవించండి అని ప్రార్థన చేయండి. 5వ ప్రార్థన. సర్వయుగములకు సజీవుడునై ఉన్న దేవుడను నేనే అని చెప్పిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆదియు నేనే అంతమును నేనే అని చెప్పిన నా తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు దేవా, స్తోత్రములు. ఇదిగో నాయనా తండ్రి, నీ చిత్తములో ప్రభువా నీవు ఏర్పాటు చేసినటువంటి ఈ రంగంపేట గ్రామంలో, ఈ కత్తూరు కాలనీలో ప్రభువా నాయనా నీ చిత్తములో బైబిల్ మిషన్ ప్రార్థనాశాలను నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి తండ్రి, నీకు స్తుతులు, స్తోత్రములు ప్రభువా, వందనములు. అయ్యా ఈ స్థలములో ప్రభువా ఎందరిని నాయనా నీ వైపుకు త్రిప్పుకొనుటకు, అయ్యా ఎందరు నశించిపోతున్న ఆత్మలను నాయనా నీవు వెదకి రక్షించుకొనుటకు తండ్రి నీవు ఆరాటపడుచు ఉన్నావు, ఆయాసపడుచు ఉన్నావు. నీ చిత్తాన్ని బట్టి ప్రభువా ఈ స్థలమును నీవు ఏర్పాటు చేస్తావు. నీవంటే తెలియని జలములు నాయనా, నీవంటే ఎరగని ప్రజలు అయా, తెలియక నశించిపోవచ్చున్న జనాంగమును బట్టి, నీ వేదనను బట్టి నాయనా ఈ మందిరమును తండ్రి శాలగా మార్చిన దేవా నీకు స్తుతులు, స్తోత్రములు. ఇదిగో ఈ ప్రార్థనాశాలలో అయా శిలువనాథుడుగా తండ్రి నీ పాపముల కొరకు, నీ శాపముల కొరకు, మా యొక్క రుగ్మతల కొరకు నీవు బలి అయి తండ్రి నీ రక్తముతో మా పాపములను కడుగుటకు ఈ స్థలములోనికి తండ్రి శిలువనాథుడుగా దిగివచ్చిన దేవా నీకు స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఇదిగో నీ శిలువ నీడలోనికి వచ్చామయ్యా. నీ శిలువ యొక్క సిరులున్నాయని అయ్యా, నీ సిలువలో ఉన్న సిరులను అందుకోవాలని ఆశతో వచ్చామయ్యా. ఎన్నో సిరులు పాపమును పోగొట్టేసిరి అయ్యా, వ్యాధిని పోగొట్టేసిరి అయ్యా, శ్రీమంతులుగా చేసే సిరి అయ్యా, నిందలు పోగొట్టే సిరి అయ్యా. నీ సిలువలో ఎన్నో ఎన్నో సిరులున్నాయి తండ్రి. ఏ సిరు కొరకు నాయనా ఈ స్థలములోనికి వచ్చామో దేవా, మమ్మల్ని అందరినీ నీ కనుదృష్టితో చూచుచున్న దేవుడవు తండ్రి. అయ్యా వ్యాధిగ్రస్తులుగా ఉన్న మమ్ములను తండ్రి వ్యాధిని తప్పించుటకై తండ్రి అయ్యా నాయనా పక్షవాతమ రోగము కలిగిన నాయనా రోగిని నాయనా నీవే స్వయముగా వచ్చి స్వస్థపరిచిన దేవుడము కనుక తండ్రి, ఇదిగో తండ్రి మేము వచ్చామయ్యా. అయ్యా అట్టి రోగము కలిగిన వారిని నీవు స్వస్థపరుచుచున్న దేవుడవని నమ్మి స్తుతించుచు ఉన్నాం. స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పిన దేవా నీకు స్తోత్రములు. నీవు స్వస్థపరుస్తావని వచ్చిన ఆశను నెరవేర్చుచున్న దేవా నీకు స్తుతులు, స్తోత్రములు నాయనా. అలాగే ప్రభువా అయ్యా విశ్వాసముతో తండ్రి నీ వస్త్రపు చెంగును ముడితే నాయనా నా రక్తము ఆగునని రక్తస్రావ రోగము కలిగినటువంటి స్త్రీ 12 సంవత్సరములు ప్రభువా తనకున్నటువంటి ధనమును పోగొట్టుకుని తనకున్నటువంటి సమస్యతో తండ్రి నిందలు అనుభవించిన రక్తస్రావ రోగము కలిగిన స్త్రీను ముట్టి నాయనా స్వస్థపరిచిన దేవుడవు గనుక నాయనా స్త్రీలలో ఉన్నటువంటి రోగములను తీసివేయి. PCOD ఉన్నటువంటి స్త్రీలను జ్ఞాపకము చేసుకో తీసివేయి తండ్రి.
గర్భఫలము లేక తండ్రి అయ్యా గోజాడినటువంటి అన్నాన్ని జ్ఞాపకము చేసుకున్న తండ్రివి అయ్యా నాయనా జ్ఞాపకం చేసుకో. థైరాయిడ్ని తీసివేసే దేవుడవు ప్రభువా, ప్రతి సమస్యను తీసివేసి నాయనా నీ కృపలో తండ్రి ఈ స్థలములోకి వచ్చినటువంటి బలహీనులను జ్ఞాపకం చేసుకో. అయా బీపీ షుగర్లు ఉన్నటువంటి వారిని అయా నాయన వచ్చే వేసవి కాల సమయమందు తండ్రి అయా నాయన కాలముతో వచ్చు బాధలను తండ్రి అయా సమస్యలను నాయనా నీవు సరిచేయగల దేవుడవు కనుక తండ్రి అయ్యా ముసలవారిని జ్ఞాపకము చేసుకుని ముదుమి వయసు వచ్చినప్పుడు ఎత్తుకుని వాడును నేనే, నిన్ను ముద్దు పెట్టుకుని వాడును నేనే, చంకను పెట్టుకుని వాడును నేనే, నా యొద్దకురా నీవెవరి వైపు చూడవద్దని చెప్పుతున్న దేవా, వృద్ధులైన వారు నీ వైపు చూడగలిగే జ్ఞాన మనస్సును వారికి దయచేయి తండ్రి. నీకు స్తోత్రములు. వివాహములు లేని బిడ్డలకు అయా సమయం వచ్చినప్పుడు తగు జతలను ఏర్పరిచి తండ్రి వివాహములు జరిగించు. నిరుద్యోగులను జ్ఞాపకం చేసుకో. వారికి తండ్రి జీవనోపాధిని కల్పించు తండ్రి. మోకాళ్ళ నొప్పులతో బలహీనతతో ఉన్న వారిని, కిడ్నీ వ్యాధులతో ఉన్న వారిని జ్ఞాపకము చేసుకో తండ్రి. అయా బలహీనులను జ్ఞాపకము చేసుకో తండ్రి. గర్భఫలముల కొరకు వచ్చినటువంటి ఈ శాలలో అడుగుపెట్టి నాయన అంశముతో ప్రార్థిస్తున్నటువంటి తండ్రి నీ కుమార్తెను జ్ఞాపకము చేసుకో. అలాగే ప్రభువా తునిలో ఉన్నటువంటి బిడ్డ తండ్రి అంశము రాసింది, ఆ బిడ్డను జ్ఞాపకము చేసుకో తండ్రి. అలాగే ప్రభువా ఇంకా తండ్రి ఉద్యోగస్తులుగా నాయన ఎందరి బిడ్డలను నాయనా నీ చిత్తములో ఉన్నారో వారిని నీ కృపలో జ్ఞాపకము చేసుకో. అయా ఈ రంగంపేట మండలాన్ని జ్ఞాపకము చేసుకో తండ్రి. ఈ రంగంపేట గ్రామంలో ప్రభువా ఎందరు బిడ్డలు నాయనా గృహములు కట్టుకోవాలని ఆశపడుతున్నారు, గృహముల కొరకు తండ్రి అంశము పెట్టుకుని శాలకు వచ్చారు నాయనా, వారికి నాయనా నీవు గృహములను కట్టిస్తున్న దేవా నీకు స్తోత్రములు. అప్పుల ఊబి నుండి లేవనెత్తుతున్న తండ్రి నీకు స్తోత్రములు ప్రభువా, వందనములు తండ్రి. విడుదల విమోచన దయచే ప్రభువా. అయ్యా ఎందరో బిడ్డలు తమ భర్తల కొరకు తండ్రి తాగుడు నుండి విడుదల కావాలని అంశము పెట్టుకున్నారయ్యా, నీ యొద్దకు రాలేకపోవచ్చున్నారు. కానీ ప్రభువా ప్రార్థన ఆలకించే దేవుడవు గనుక వారి యందును వారి తరపున మేము ప్రార్థిస్తూ ఉన్నామయ్యా. అయ్యా యొక్క ఆత్మ నశించిపోకూడదని నీవు పడుచున్నటువంటి ఆయన వేదనను బట్టి నీవు మాకిచ్చినటువంటి నాయనా ఈ చిత్తాన్ని బట్టి ప్రభువా మేము ప్రార్థిస్తూ ఉండగా ప్రతి ఒక్కరి అంశములను మీరు జ్ఞాపకము చేసుకొని ఈ నా చిన్ని ప్రార్థనని పాద సన్నిధికి చేర్చుకోమని ఇస్తున్నామని అడుగుతున్నాను. మహోన్నతుడానికి వందనం నాయన, కృప చూపించండి, సహాయం చేయండి. ఆరో ప్రార్థన నీ కుమార్ ప్రభు అయ్యా ధైర్యముతో తండ్రి నీ పాదాల దగ్గర చేరి ఉన్నా ప్రభువా, సిలువ కోసం చెప్పు, సిలువలో క్షమాపణ ఉంది, సిలువలో విమోచన ఉంది నాయన అని మెల్లిగా జ్ఞాపకం ఇచ్చుకుని ప్రార్థన చేద్దాం. ఏమాత్రము మనము ఇదవ్వకూడదు. ప్రభు వారు మన ఎదురు ఉన్నారు, నువ్వు దేవులతో మాట్లాడుతున్నావు, మనము దేనికి మనం సిగ్గుపడకూడదు. ప్రభు వారిని అడుగుదాం. ప్రభువా నీకు వందనములు, సిలువలో ఉన్నావు, సిలువలో శక్తి ఉంది. ఎందరైతే ఏ పాపంతో వచ్చారో ఆయన పక్షపాతము, స్త్రీల వ్యాధులు, నాయన గర్భఫలం తండ్రి, గృహాలు కావాలన్నా సమస్తము సమకూర్చండి, సమస్తము సిలువలో దొరుకుతామన్నా తండ్రి అని ప్రార్థించారు. మొదట ఆరో ప్రార్థన. మహోన్నతుడ ప్రియ పరలోక తండ్రి, నీకు అనేక లెక్కలైన స్థుతులు స్తోత్రములు దేవా తండ్రి. ఈ శిలువలో వేలాడబడిన దేవా నీకు లెక్కలైన స్థుతులు స్తోత్రములు దేవా తండ్రి. శిలువ చెంత మమ్మల్ని మా కోసం రక్తం కాచి మమ్మల్ని రక్షించిన దేవా నీకు అనేక వందనములు దేవా. అంశము పెట్టుకొని ఈ ప్రార్థనాశాలకి ఎంతమంది అయితే వచ్చారో దేవా తండ్రి ప్రభువా, వారందరూ అంశము తీర్చండి దేవా తండ్రి ప్రభువా, నెరవేర్చండి.
పక్షవాతంతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో దేవా వాళ్ళందరినీ లేవనెత్తండి, స్వస్థపరచండి. దేవా స్త్రీల వ్యాధులతో గర్భపాదుల కోసము పీసీఓడి ప్రాబ్లమ్స్తో ఇంకా చెప్పుకోలేని ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న స్త్రీల వ్యాధులను తగ్గించండి, స్వస్థపరచండి, వాళ్ళ అంశం నెరవేర్చండి దేవా. గృహాలు లేని వారికి గృహాలు ఇప్పించండి, వారు కట్టుకున్న ఒక భాగ్యం దయచేయండి దేవా తండ్రి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగం దయచేసి దేవా తండ్రి. ఉద్యోగం బతికించండి దేవా. అలాగనే దేవా త్రాగుడుతో ఎంతమంది అయితే బాధపడుతున్నారో దేవా, త్రాగుడు మానిపించండి దేవా తండ్రి. త్రాగుడు మానిపించి కార్యాన్ని దయచేయండి దేవా. ప్రతి ప్రార్థన ఆలకించి ప్రతి అంశము నెరవేర్చమని యేసే నామమున పరమ తండ్రి. ఆమేన్. మహోన్నతుడా, ఆరో ప్రార్థన నీ కుమారుడు చేసిన ప్రార్థన నువ్వు అంగీకరించావు తండ్రి. నీ స్తోత్రము. కృప చూపించింది, సహాయం చేయండి. చెప్తాను అయ్యా నీకు అందరూ అయ్యా యవ్వనస్తుడు ప్రభు కుమారుడితో మాట్లాడించావు తండ్రి. గొప్ప దేవుడు అయ్యా. అయ్యా రానవారికి నైనా నేర్పించే దేవుడు తండ్రి. అయ్యా మీరు నిలబడండి, నేను మీతో మాట్లాడిస్తాను అని సెలవిచ్చిన దేవుడు అయ్యా. ఈరోజు అది నువ్వు నిరూపిస్తున్నావు తండ్రి. కుమారుడు మోకరిస్తే ఆ మోకరించిన వారి చేత నువ్వు మాట్లాడిస్తున్నావయ్యా. గొప్ప దేవుడు అయ్యా. ఇంకా ఆయన యవ్వనస్తులు ఉన్నారు తండ్రి. ఆ యవ్వనస్తులు కూడా అయినా నీ పాదాల దగ్గరికి వచ్చి ప్రార్థన నేర్చుకునే శక్తిని వంటి వారి ఆసక్తిని కలగజేయండి అని స్తోత్రం తండ్రి. అనేకులకు అందరికైనా ప్రార్థన చేసే ప్రార్థన వీరులుగా మార్చిపెట్టండి యవ్వనస్తులు. అయ్యా నాయన కన్నీటితో నాయన ప్రార్థన వాళ్ళు నేర్పండి యవ్వనస్తులకి తండ్రి. అయ్యా మీరు అన్నారు ప్రభా, యవ్వనస్తులు నా చేతుల్లో దేవుని చేతిలో బాణం వంటి వారన్నా తండ్రి. వారిని బాణముగా మార్చిపెట్టండి, ప్రార్థన యోధులుగా మార్చిపెట్టి, స్వార్థ యోధులుగా మార్చిపెట్టండి. నీకు అందరమునైనా స్తోత్రము తండ్రి. ఇదిగోనైనా 7వ ప్రార్థన నీ కుమారుడు ప్రార్థిస్తుండనైనా మిల్లిగా ప్రార్థించేసుకుంటూ ప్రార్థన అయినా ప్రతి ప్రార్థన ఆలకించండి. కృప చూపి సహాయం చేయండి. సిలువను తండ్రి యేసయ్యా నీకు అనేక వందనములు దేవా. ఇక్కడ ఈ స్వస్థ స్థలాలు అనేక మంది బలోపేతంగా బలపడేటట్లు చేయండి ప్రభువా. యేసయ్యా ఈ స్వస్థ స్థల మూడవ వారం ముగించుచున్నాం తండ్రి. ప్రతి ఒక్కరూ ఎవరు రావట్లేదో వారందరినీ ఇక్కడికి తోడుకుంటున్నాను తండ్రి. మేమందరం కూడా గొర్రెల వంటి వాళ్ళం తండ్రి. మా యొక్క గొర్రెల మందకు నీవు కాపరిగా ఉండి ఎవరైతే రావట్లేదో ఈ స్వస్థలకు అందరినీ తీసుకుని తోడుకుంటారండి తండ్రి. పక్షవాయువులను మీరు స్వస్థపరచండి తండ్రి. యేసయ్య 34 ఏళ్ళుగా పక్షవాయువుతో ఉన్న అతన్ని వంత తీసుకొని పరిగెట్టమని తండ్రి. నీకు అనేక వందనములు తండ్రి. అదే విధంగా ఇక్కడ స్వస్థపరచండి తండ్రి. ఎవరైతే బీపీ వ్యాధితో ఉన్నారో తండ్రి వారి యొక్క బీపీ వ్యాధిని తీసివేయండి తండ్రి. ఎవరైతే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారో తండ్రి వారి యొక్క షుగర్ వ్యాధిని యేసు నామములో తీసివేయండి తండ్రి. ఎవరైతే సమస్యలతో బాధపడుతున్న స్త్రీల సమస్యలతో బాధపడుతున్నారో వారి సమస్యలను తీసివేయండి తండ్రి. ఎవరైతే గర్భఫలం లేక బాధపడుతున్నారో ఇప్పటికి 3 వారాలు అయిపోతున్నారు తండ్రి వారి యొక్క గర్భాన్ని తెరవండి తండ్రి. యేసయ్య నామములో స్వస్థపరచండి. యేసయ్య నీకు స్తోత్రం. గృహములు లేని వారి గృహములు ఇవ్వండి తండ్రి. ఎవరైతే ఉద్యోగములు లేకుండా వచ్చి ఉద్యోగం కొరకు ప్రార్థిస్తున్నారో వారికి ప్రతి మనము ఇవ్వండి తండ్రి. వారికి ఉద్యోగం దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రం దేవా. ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి. ఈ యొక్క స్వస్థాలను పైకి తీసుకుని బ్రహ్మని వేసి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి. 7వ ప్రార్థన మీరున్నారు తండ్రి. నీకు అయ్యా 7 ప్రార్థనలు ఆలకించావు ప్రభా. నీ వందనములు తండ్రి. ఆయన ఇదిగో తండ్రి
మీరు చేసిన ఈ ప్రార్థన తండ్రి, మీరు నేర్పించిన ఈ ప్రార్థన బట్టి నీకు వందనములు నాయనా. ఎంతమంది ఏ వ్యాధితో వచ్చారో మోకరించినైనా అయ్యా నీ పాదాల దగ్గర అడుగుతున్నారు తండ్రి, కార్యం చేయండి. ప్రతి ప్రార్థన ఆలకించావయ్యా. 7 ప్రార్థనలు తండ్రి కుమారులు కుమార్తెలు తండ్రి చేసి ఉన్నారు ప్రభువా. అదిగోనైనా పక్షపాతం కోసం ప్రార్థన చేశారు తండ్రి, స్త్రీల వ్యాధి కోసం ప్రార్థించారయ్యా, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కోసం ప్రార్థించారు తండ్రి, అయ్యా గృహాలు లేని వారికినైనా గృహాల కొరకు ప్రార్థించారయ్యా. నీకు స్తోత్రమునైనా. స్త్రీల వ్యాధుల కొరకునైనా ప్రార్థించారు, నీతో మాట్లాడారయ్యా. ఆ పిసువడి పాపం తీసివేయండి తండ్రి. గర్భఫలం కోసం మాట్లాడారు తండ్రి. ప్రతి ప్రార్థన ఆలకించావయ్యా. ప్రతి అంశము నెరవేర్పును తీసుకొచ్చుతున్న దేవా నీకు వందనములు. 7 ప్రార్థన ఆలకించి 7 ప్రార్థనకి సఫలపరుచుతున్న దేవా వందనములు. అన్ని ప్రార్థన ఆలకించి అన్ని కార్యము చేస్తున్న దేవా వందనములు. ఇదిగో అయినా ప్రతి ఒక్కరిని సాక్షిగా నిలబెట్టుకోండి, మీరు మహిమ పొందుకోమని అయ్యా నేను అడుగుతున్నాను తండ్రి. 7 అన్ని ప్రార్థనలోని వారించి యోనావో, అన్ని ప్రార్థనలోని వారించి యోనావో, అన్నిటిలో మహిమ కొనావో, అన్నిటిలో మహిమ అందుకున్నావు దేవా తండ్రి. నీకు దినదిన స్తుతులు దేవా తండ్రి, నీకు దినదిన స్తుతులు. మా విన్నపము విన్నా నాదా సంస్కృతులు, నా విన్నపము విన్నా నాదా సంస్కృతులు. మహోన్నతుడానికి వందనము స్తోత్రము తండ్రి. ప్రతి బిడ్డ ప్రార్థన అంగీకరించావు తండ్రి. ప్రార్థన ఫలితమిచ్చుచున్న దేవానికి వందనములు. కృప చూపి యేసయ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. లేచి నిలబడదాం, మన స్థలంలో మనం కూర్చుందాం.